1813 రెగ్యులేటింగ్ చట్టం. స్థానిక స్వపరిపాలన సంస్థలు పన్నులు చేసుకునే అధికారం ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏ చట్టం ద్వారా? 1813 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. గ్రామాల్లో ప్రైవేట్ వ్యక్తులు భూములు కొనుగోలు విషయంలో స్వేచ్ఛను ఇచ్చారు. క్రైస్తవ మిషనరీలు ఇండియాలో స్వేచ్ఛ మత ప్రచారం చేసుకోవచ్చు. ఆంగ్లేనిస్టులు ఇంగ్లీష్ ఉండాలన్నారు. కానీ ఓరియంటాలిస్టులు ఇండియన్ లాంగ్వేజ్ ఉండాలి అని అన్నారు. నెక్స్ట్ 1833 చట్టం. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారతదేశ గవర్నర్ జనరల్ పదవిగా మార్చారు. ఏ చట్టం ద్వారా? 1833 చట్టం ద్వారా. ఫస్ట్ భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరండి? విలియం బెంటిక్. ఈయన ఏం చేస్తాడు? ఇండియాలో ఫస్ట్ టైం ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. అలాగే విలియం బెంటిక్ దగ్గులమనే దారి దోపిడీ దొంగలను అణిచివేశాడు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ వ్యాపారం మినహాయింపు లేదు. నెక్స్ట్ 1858 భారత ప్రభుత్వ చట్టం లేదా అలహాబాద్ చట్టం. 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని అలహాబాద్ చట్టం అని అంటారు. మన ఆచార వ్యవహారాల్లో బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకోవద్దు ఈ చట్టం ద్వారా. నెక్స్ట్ 1857 డిసెంబర్ 10న యూపీలోని మీరట్లో ఫస్ట్ టైం సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనివల్ల ఈ చట్టం వచ్చింది. 1858 సెప్టెంబర్లో 30న అంతమైంది. ఏదండి? సిపాయిల తిరుగుబాటు. ఫస్ట్ టైం లాస్ట్ వైస్రాయ్ ఇన్ ఇండియా ఎవరండి? లార్డ్ కానింగ్. ప్లీజ్ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.